వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ ఇంటి పర్సన్ ఒక అతను మీ విషయంలో ఈ విధంగా క్రియేట్ చేసి డబ్బులు సంపాదిద్దాం అనుకున్నారంట. ఎవరు వాళ్ళు అనేది చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ విషయంలో ఎస్ పాస్ట్ పర్సన్స్ రీయూనియన్ అవుతున్నారని తెలిసి అండ్ లైఫ్లో సెటిల్మెంట్ వస్తుందని సో డ్రామా క్రియేట్ చేద్దామని అనుకున్నారంట. క్లీనింగ్ ఏరియాస్కి సంబంధించి నెగిటివ్ వైబ్స్కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అనేది మీకు తెలియకూడదని చెప్పి సర్వేలెన్స్ చూస్తున్నారంట, వాచ్ చేస్తున్నారంట. సో దాని ద్వారా ఏంటి అంటే వాళ్ళు దాంకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంటండి. ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ ఇంట్లో పర్సన్ ఒక అతను డ్రామా చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏదో దాచి డబ్బులు సంపాదిద్దాం అని అనుకున్నారంట. ఎస్ వాళ్ళైతే ఏ రకంగా కూడా మిమ్మల్ని గందరగోళ పడే సిచ్యువేషన్లో ఉంచలేరండి. లైక్ పెద్ద ఏజ్ వాళ్ళు చూపిస్తుంది. పెద్దైన వాళ్ళు ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు సొంతంగా ఇంట్లో వాళ్ళేనండి. ఓకేనా? మీ పరువు తీయాలని చెప్పి చాలా రోజుల నుంచి చూస్తున్నారంట. బట్ గొడవ పెట్టుకోవడానికి వాళ్ళకి ఏ రకంగా అవకాశం లేదు. మీరు చేస్తున్న పనిలో నిలబడిపోతారేమో, ఫ్యూచర్లో ఎదిగిపోతారని చెప్పి ఏదైతే వాళ్ళకి సంబంధించి చేతులు కలిపారో వాళ్ళ గురించి నిజాలు ఎవరికి తెలియకూడదు అని చెప్పి వాళ్ళతో కొలాబరేట్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్నారంట. డబ్బుల విషయంలో కుదరలేదండి బేరం వాళ్ళకి. ఇంకా చెప్పండి ఏంజల్స్. డబ్బులకు సంబంధించి అవకాశాలు అనేవి వెతుకుంటున్నారంట. ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా పోగు చేసుకోవాలని అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ మీరంటే లైఫ్లో సెటిల్ అయిపోతారు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. బ్యాలెన్స్ కూడా అయిపోతారు. సో ఇలాగే ఉంటే మీకు జస్టిస్ అనేది పక్కా ఖచ్చితం అండి. జస్టిస్ కష్టపడుతున్నారు, డబ్బులు వస్తున్నాయి, తింటున్నారు, తప్పేంటి? సో జస్టిస్ పక్కా, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి మీ విషయంలో మీకు రావాల్సినవి అన్నీ కూడా ఏ రకంగా కూడా మీకు రాకుండా చేయాలి. తినే తిండి కాడి నుంచి ప్రతిదీ కూడా రాకుండా చేయాలి అని అనుకున్నారంటే జరగలేదు. దానికి పర్మిషన్ లేదండి, డివైన్ పర్మిషన్ లేదు, ఏ రకంగా కూడా లేదు. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్ మీరు చేసిన పనిని తప్పిద్దాం అనుకున్నారు, కుదరలేదు. అండ్ పాస్ట్లో చాలాసార్లు తప్పించేశారు, అది మీకు అర్థం అవ్వలేదు అప్పటికి. ఎందుకంటే మీరు గుడ్డిగా నమ్మారండి. బట్ ఇప్పుడు ఎవరేంటని చూడగలుగుతున్నారు. సో ఇప్పుడు మీ లైఫ్లో క్రియేట్ చేద్దాం అనుకునేవి క్రియేట్ చేయలేకపోతున్నారండి. ఎందుకంటే వాళ్ళు ఫలానా ఇలాంటి వాళ్ళు అని మీకు తెలిసిపోయింది. సో వాళ్ళు మంచిగా చెప్తున్నారా, చెడుగు చెప్తున్నారా అనేది ఇప్పుడు మీకు తెలిసిపోయింది, అర్థమైపోతుంది ఎవరేంటి అనేది. సో అప్పుడు మీరు వాళ్ళని ఆ ఉద్దేశంతో చూడలేదు కాబట్టి, అంటే వాళ్ళు చెడు చేయాలి అని మనకు చేస్తున్నారు అనే ఉద్దేశం మీకు లేదు కాబట్టి ఒక అభిప్రాయం, ఆలోచన కూడా మీ మైండ్లో లేదు. మీరు ప్యూర్గా ఉండేవాళ్ళు. ఎవరు ఏం చెప్పినా సరే నమ్మేసి గుడ్డిగా చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. దాని ద్వారా ఏంటంటే ఆసరాగా తీసుకొని చాలా అవకాశాలు మీ లైఫ్లోకి రానికుండా చేశారండి. సో ఒక పర్సన్ మా ఆఫర్ ఇచ్చి మీ ఇంట్లో వాళ్ళని, మీ ఇంట్లో ఒక మేల్ పర్సన్ని జీవితాన్ని తలకిందులుగా చేసేయాలని చెప్పి అనుకుంటున్నారంట. అండ్ ఒక యంగ్ పర్సన్ అండి, వాళ్ళు కూడా ఫ్యామిలీ పర్సన్సే. సో వాళ్ళ పరువు తీయాలి అండ్ మీకు కూడా మీ పరువు కూడా తీయాలి అని ఆలోచించినందుకు కర్మ అనుభవిస్తున్నారండి. కంగ్రాచులేషన్స్. కర్మ అనేది క్లియర్గా కనిపిస్తుంది, వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ ఎస్ మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట, బ్యాక్ స్టాంప్ వేయడం కోసం. అవేవి పనిచేయలేదండి. ఎస్ ఏడిపించాలని అనుకుంటున్నారంటండి మిమ్మల్ని. అలాగని ఒక పెద్ద మీరు షాకింగ్ న్యూస్ తెచ్చేయాలని అనుకుంటున్నారంట. మీరు ఎదిగే కొద్దీ, మీ గురించి మీరు ఆలోచించే కొద్దీ మీ వైబ్రేషన్స్ అనేవి హైకి వెళ్తున్నాయి. సో దాని ద్వారా ఏంటంటే పాజిటివిటీ పెరుగుతుంది, పాజిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో మీ లైఫ్లో సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి, ప్రతి చిన్నదాన్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీకు ఒక లైఫ్ పాత్ కనిపిస్తుంది, మనీ రావడం కనిపిస్తుంది, మనీ సంపాదించడానికి దారులు కనిపిస్తున్నాయి, ఒక కొత్త హోప్ కనిపిస్తుంది లైఫ్లో మీకు. సో అది వాళ్ళకి అర్థమయ్యి మీరు బాగుపడిపోతారని చెప్పి ఇంకా పరుగులు పెడుతున్నారు. వాళ్ళు ఎంత పరుగులు పెట్టినా మీ పాత్రని వాళ్ళు మార్చలేరండి. ఎస్ వాళ్ళు అనుకుంది జరగలేదు, జరగదు కూడా. ఏంజల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి, వాళ్ళు అనుకుంది జరగలేదు అని. ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ యొక్క సెల్ఫ్ మీకు గైడ్ చేస్తుంది. ఓకేనా? ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది మంచిది, ఏది కాదు అని మీకు గైడ్ చేస్తుంది. సో మీ సోల్ని మీరు వినండి అని చెప్తున్నారండి ఏంజల్స్. అండ్ అలాగే ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ అండ్ అనేబుల్ యువర్ గిఫ్ట్స్. అండ్ ఎవరు ఏంటి, ఎవరి ట్రూ కలర్స్ ఏంటి, అండ్ ఎవరు యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మీతో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మీకు అర్థమైపోతుంది. 444 స్టెబిలిటీకి సంబంధించి, హోమ్కి సంబంధించి హోమ్ వాళ్ళండి. అండ్ ఎంజాయ్ ద సక్సెస్ అండ్ హ్యాపీనెస్. మీ లైఫ్లో
సక్సెస్ అనేది ఎంజాయ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ప్రజెంట్ మీరున్న దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్. ప్రతి మూమెంట్ మీరు ఎంజాయ్ చేయగలిగే మూమెంటే అని ఏంజల్స్ చెప్తున్నారండి. కనెక్ట్ విత్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ని మీకు గైడ్ చేస్తాయంట ఏం చేయాలి అని, ఓకేనా. అండ్ స్టాండ్ యువర్ గ్రౌండ్ అండి. ఎవరిని ఏమనొద్దు. వాళ్ళ కర్మ అనేది నిజం. వాళ్ళ కర్మ మాత్రమే పోగు చేసుకోవడానికి వచ్చారు. గుడ్ కర్మ బ్యాడ్ కర్మ అది వాళ్ళ ఇష్టం. సో మీరు మాత్రం ఒంటరి వాళ్ళు కాదు. మీ పర్పస్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ దారికి అడ్డొచ్చే వాళ్ళు ఎవరిని కూడా మీ లార్డ్ వదలరు. అలాగే మీ దారిని వాళ్ళు మార్చలేరు, ఓకేనా. వెరీ క్లియర్. మీ దారిని వాళ్ళు మార్చలేరు. స్టే రూటెడ్ అండ్ గ్రౌండెడ్ అండి. ఎవరిని అనడానికి వెళ్ళొద్దు. వాళ్ళ కర్మాలు అనుభవిస్తారు, వదిలేండి అని చెప్తున్నారు. అండ్ మీరు ఏంటి అనేది ప్రపంచానికి చూపించే టైం వచ్చేసింది. సో ప్రొటెక్ట్. మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేశాను. ఏంజల్ కన్ఫర్మేషన్. మీరు మీ డివైన్ అడిగినా, ఏంజల్స్ని ప్రేయర్ చేస్తున్నా, లేదంటే మీ దేవుడికి మీరు అడిగినా ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి, లేదా కాపాడండి అని, తోడుగా ఉండండి అని, లేదా సహాయం చేయండి అని మీ మాట నేను విన్నాను, మీ ప్రేయర్ నేను విన్నాను, మీ మాటలు నేను వింటున్నాను అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. వాళ్ళు ఏంటంటే మీకు చుట్టూ ఒక షీల్డ్ వేసారంట. సో అది దాటి ఎవరు మీ జోలికి రాలేరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు అని ఏంజల్స్ చెప్తున్నారు. బీ బ్రేవ్ అండ్ ఆనెస్ట్ అండి, ఓకేనా. బ్రేవ్గా ఉండండి, హానెస్ట్గా ఉండండి. నో నీడ్ టు వర్రీ. అండ్ ఏంజల్స్ మీకు ఆల్ ద టైం తోడుగా ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? షిఫ్ట్ యువర్ పర్సెప్షన్. షిఫ్ట్ యువర్ పర్సెప్షన్ అండి. మీరు చూసే విధానాన్ని మారిస్తే మొత్తం అంతా మారిపోతుంది, ఓకేనా. వాళ్ళు కర్మ చేసుకోవడానికి వచ్చారు అనుకుని వదిలేయండి. ఇంకా వాళ్ళు ఏం చేసినా మీకు పట్టదు, ఓకేనా. సో మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, ఓకే. మూవ్ ఇన్ ఏ న్యూ డైరెక్షన్. కొత్త డైరెక్షన్లో మూవ్ అవ్వండి అని చెప్తున్నారు. బీ ఫియర్లెస్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్ అండి. మీరు ఒకటి నిర్ణయించుకున్నారు కదా, దాని మీద నిలబడండి. ఎట్టి పరిస్థితుల్లో మీ రూట్ ఇంకా మార్చొద్దు. మీకైతే క్లారిటీ వచ్చేసింది కదా, ఏం చేయాలి అనే క్లారిటీ మీకు వచ్చేసింది. సో దాని మీద ఆ పని మీద నిలబడండి, స్ట్రాంగ్గా ఉండండి, దేనికి భయపడద్దు. మీ వెనుక నేను ఉన్నాను అని చెప్పి మీ ఏంజల్స్ గైడ్స్ చెప్తున్నారండి. మీ హెల్త్కి సంబంధించి, మీ ఫ్యామిలీ హెల్త్కి సంబంధించి అందరినీ మేము ప్రొటెక్ట్ చేశాము. మీ చుట్టూ ఒక సీల్ చేశాము. దాన్ని దాటి ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు అని ఏంజల్స్ చెప్తున్నారండి. సో కీప్ గోయింగ్, ఓకేనా. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, దేని గురించి అడగాలనుకున్నా, పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకున్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి, ఓకేనా. ఏంజల్స్ మన కలెక్టివ్కి ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నారు? కార్డ్ ఆఫ్ ద డే, ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. దేవుడి మీద నమ్మకం ఉంచండి. నమ్మకంతో ముందుకు వెళ్ళండి, ఓకేనా. Thank you for watching.